శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి యొక్క వారి ఫలాలు మాసంలో ఎలా ఉండబోతున్నాయి అనే విషయం చెప్తున్నానండి. ఈ మిథున రాశికి ద్విస్వభావ రాశి, రెండు తత్వాలు ఉంటాయి. కష్టాన్నైనా ఎదుర్కొంటాడు, సుఖాన్నైనా ఆస్వాదిస్తారు. ఎంతటి కష్టాన్నైనా కూడా వీరు తేలికగా తీసుకోగలరు. దానికి కారణం ఏమిటంటే మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు. బుధుడు బుద్ధిజీవి, జ్ఞానజీవి, తెలివి కలవాడు. ఏ సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరించే శక్తి ఉంటుంది. అన్నిటికీ లొంగి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు. ఈ మిథున రాశి వారు మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలుపుకుంటే మిథున రాశిలోకి వస్తారు. వారికి ఈ మాసములో కలిసొచ్చే గ్రహాలు, ఒకటి శుక్రుడు 3వ ఇంట ఉన్నాడు. ఇక మిగతా గ్రహాలేవి కూడా అతనికి అనుకూలంగా లేవు. అంటే గురుబలం లేదు, శనితో నష్టం లేదు, కేతుతో నష్టం లేదు, రాహుతో నష్టం లేదు, రవితో లాభం లేదు. ఒకే ఒక గ్రహము శుక్రుడు మాత్రమే కలిసి వస్తున్నాడు. 3వ ఇంట శుక్రుడు ఉన్నప్పుడు అన్నదమ్ముల నుంచి మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే వస్తాయి. అన్నదమ్ముల నుంచి రావాల్సిన కాదు, అక్క చెల్లెల నుంచి కూడా మీరు ఏమైనా డబ్బులు ఇస్తే అవి పెండింగ్గా ఉంటే జరుగుతాయి. వ్యాపారంలో ఎంతో అంతో విసులుబాటు ఉంటుంది. విందులు వినోదాలు జరుగుతాయి అంతవరకు. కానీ శుభకార్యాల విషయంలో వీళ్ళకి వెనుకబడ్డట్టే. వివాహాల గురించి ప్రయత్నాలు చేసినా కానీ సరిగా జరగవు. ఎందుకంటే గురుబలం లేదు కాబట్టి అది జరగదు. శుక్రబలం ఒక్కటే ఉంది కాబట్టి ఏదైనా మాట ముచ్చట మాట్లాడితే జరగవచ్చు, కానీ వివాహాలు మాత్రం సంబంధాలు బాంధవ్యాలు కుదరవు. చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ ఈ మాసంలో మీరు అనుకున్నంత స్థాయిలో మీరు సంపాదించలేకపోవచ్చును. కానీ అలాగని ఏమీ లేకుండా ఉండదు. ఆరోగ్య విషయం పట్ల తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ప్రయాణాలు మానుకుంటే చాలా మంచిది. ఎప్పటికీ నిరంతరం ఈ మాసములో మీరు దైవ ధ్యానాన్ని చేయండి. మంచి మాసము శ్రావణ మాసము, చక్కని ఫలితాలు వస్తాయి కాబట్టి దైవాన్ని ఆశ్రదిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆగస్టు మాసంలో మాత్రం మీరు చెప్పుకోదగ్గ ఫలితాలు ఏవీ లేవు. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి వీరికి ఈ మృగశిర నక్షత్రం వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. మీ వయస్సు ఎక్కడ ఉందో చూసుకొని ఆ దశ నడుస్తుందని మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. దశ ఎందుకు చెప్తారంటే చాలా ఎక్కువ రోజులుగా మీకు లాభం చేకూరుస్తుంది, చాలా ఎక్కువ రోజులుగా నష్టాన్ని కూడా చేకూరుస్తుంది. అది ఏ దశలో సరిగా తెలుసుకుంటే లాభం మీకు. ఇకపోతే ఆరుద్ర 4 పాదాల వారు రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తర్వాత గురువు 16 సంవత్సరాలు, గురువు 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. ఇకపోతే చివరిగా పునర్వసు 3 పాదాల వారు గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు. ఉదాహరణకు పునర్వసు నక్షత్రం వారు ఉన్నారనుకోండి, 3 పాదాల వారు. వారికి కనుక 39 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు శని మహర్దశ నడుస్తుందని అర్థం. 39 పైన 40 ఉందనుకోండి, వారికి బుధ మహర్దశ నడుస్తుందని అర్థం. అలాగే ఆరుద్ర 4 పాదాల వారికి సుమారు వారి 37 సంవత్సరాలు ఉంటే గురు మహర్దశ నడుస్తుందని అర్థం. అదే 37 పైన కనుక ఉండేది ఉంటే శని మహర్దశ నడుస్తుందని అర్థం. అలాగే ఈ యొక్క మృగశిర 2 పాదాల వారికి 25 సంవత్సరాలు ఉంటే రాహు మహర్దశ నడుస్తుంది. 25 పైన ఉన్నవారు ఎవరైనా కానీ వారికి గురు మహర్దశ నడుస్తుంది. అంటే 25 నుంచి 40 వరకు ఉన్నవారికి గురు మహర్దశ నడుస్తుంది. ఆ దశను బట్టి మన యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ, సార్ ఆర్థికంగా మేము బాగాలేము, కుటుంబంలో కలతలు ఉన్నాయి, వివాహాలు కావట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నామని అంటే ఒక్క మారు మీ జాతకంలో గ్రహాలు ఏమన్నా నీచపడ్డాయా చూసుకోండి. గ్రహం నీచపడ్డప్పుడు ఫలితాలు ఇవ్వదు. అది శత్రుక్షేత్రంలో ఉన్నా కానీ ఫలితాలు ఇవ్వదు. మీరు ఏదో చేయబోయి ఊకే 24 గంటలు రుద్రాభిషేకాలు, మహాన్యాసాలు, ఇవన్యాసాలు చేస్తున్నారు కావచ్చు. కానీ గ్రహాన్ని కనుక సరిగా లేకపోతే దానికి సరియైన ఉపదేవత ఎవరు, దానికి సంబంధించిన గ్రహమంత్రం ఏమిటి, దాన్ని తెలుసుకొని పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ పుండోకాడ ఉంటే మందోకాడ పెడితే ఎలా జరుగుతుంది? జ్యోతిష్యాన్ని మాత్రం ఇలా మేము చేశామని నిందించవద్దు. ఎందుకనంటే జ్యోతిష్యం ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. సరైన జ్యోతిష్యుడు సరైన మార్గాన్ని చూపెడితే మానవాళికి ఎంతో ఉపయోగపడేది ఈ జ్యోతిష్యం. ఏదో తెలుసో తెలియకో 4 బొట్లు బోనాలు పెట్టేసుకొని ఆడ కూర్చొని ఒక పుస్తకం చదవక, ఒక గ్రంథం చదవక, వేషాధారణ చేసుకొని చెప్పే వాళ్ళందరూ జ్యోతిష్యులు కాదు నా దృష్టిలో. జ్యోతిష్యం మీద అవగాహన ఉండాలి, పెద్దల యొక్క అనుభవాలు తెలుసుకోవాలి,
జీవిత పాఠాలు తెలుసుకున్న తర్వాతనే చెప్పాలి. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మనకు. వరాహమీరు నుంచి మొదలు పెట్టుకుంటే, జైమిని నుంచి మొదలు పెట్టుకుంటే, పరాశరుని మొదలు పెట్టుకుంటే వాళ్ళందరూ గ్రంథస్థం చేసి మానవాళికి ఉపయోగపడే విధంగా చెప్పారు. జ్యోతిష్యాన్ని పరిశీలించాలంటే ఏదో ఇలా 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 అంటే ఇది కాదు. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా గంట సమయం పడుతుంది. అది కంప్యూటర్ ద్వారా చూస్తేనే. గ్రహకుండలి వేసి కనుక చేస్తే అది మినిమం ఎంత లేదన్నా కానీ గంట 50 నిమిషాలు పడుతుంది. నవాంశ చెక్ చేయాలి, షోడశాంశ చెక్ చేయాలి, గ్రహనీచాలు చెక్ చేయాలి, శత్రుస్థానాలు చెక్ చేయాలి, ముదిత గ్రహాలు చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఒక పరిష్కారానికి వచ్చిన తర్వాత మాట చెప్పాలి. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో ఇలా ఇలా అనేసి అయిపోయింది, నీకు గురుమార్గదర్శి నడిచింది, ఆ గురువు వస్తున్నాడు, పో అయిపోయింది పో, లేదా రుద్రాభిషేకం చేసి దీనికి ఒకటి ఇచ్చేసి 10,000 ఇచ్చేసి అది అటుపో. అలా కాదు, దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడు కానీ ఫలితాలు వస్తాయి. జ్యోతిష్యాన్ని అపాసుపాలు చేస్తున్నారు చాలామంది. జ్ఞానవంతులు అలా చేయరు. కాబట్టి మనం కష్టపడుతూ ఉన్నాము, ఏది జరగట్లేదు, మనం క్రమ పద్ధతిలో వెళ్తున్నాము, ఏది కావట్లేదు అంటే జాతకంలో కనుక నీచ గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుతాయి. గోచారం ఏముంది? గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలంలో అవి గ్రహాల సంచారం వల్ల తెలుస్తుంది. ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, ముహూర్తాలు చేసుకోవచ్చును, ఏదైనా సంబంధాలు బాంధవ్యాలు ఉంటే కలుపుకోవచ్చును. అంతేకాని జీవితంలో స్థిరపడి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఒక దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు బాధపడుతున్నామని, నిరంతరం మనం కలత చెందుతున్నామని, కుటుంబంలో నిరంతరం గొడవలు అవుతున్నాయనంటే దానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా జాతక లోపమే. 35 ఏళ్ళు దాటినా వివాహం కాకుండా వెంపర్లాడుతూ ఎన్నో సంబంధాలు వచ్చినా తిరిగి పంపిస్తున్నాం మనం తెలియకుండా. దానికి కారణము జాతకమే. ఎన్నో వివాహాలు చేసుకున్నాయన్నీ కూడా వారు కలిసి ఉండి 2 సంవత్సరాలు కలిసి ఉండి తర్వాత విడిపోతున్నారు, కోర్టు ద్వారా పోతున్నారంటే దానికి జాతకమే. కాబట్టి నేను సూచించేది ఏమిటంటే జాతకంలో లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకొని దైవధాన్యానంగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఫలితాన్ని సాధిస్తారు. మీకు ఇలాంటి జాతక సమస్యలు కావాలనుకుంటే మీరు ఈ కింది నెంబర్కి సంప్రదించండి. నా సాయశక్తులా కృషి చేసి మీకు ఎంతో అంత సహాయం చేస్తాను. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.